అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టిలో మలినం లేనిది, కల్మషం లేనిది, ఏమి ఆశించండి, ఎంత త్యాగానికైనా బడిగట్టేది ఒక తల్లి ప్రేమ మాత్రమే. అటువంటి తల్లి ప్రేమ కూడా కల్మషమైనప్పుడు ఇక భగవంతుడు ఉన్నాడా లేడా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. ఈ సృష్టిలో దేంట్లో అయినా కల్తీ ఉండవచ్చు, కానీ ఒక తల్లి ప్రేమలో కల్తీ అనేది ఉండదు. చెడ్డ తల్లి అనేది ఈ సృష్టిలో ఉండనే ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఇక మనము మన ఉనికిని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఏదో కూతురు పుట్టిందనో లేదా అక్కర్లేని సంతానమనో మరి పిల్లలకు దూరం కాకండి. మాతృత్వము భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం అన్నమాట. అసలు ఆ మాతృత్వానికి నోచుకోనటువంటి ఎంతో మంది స్త్రీలను అడిగితే తెలుస్తుంది మాతృత్వంలో ఉండేటటువంటి రుచి ఏమిటో. ఏ పండు తిన్నా అంత రుచిగా అనిపించదు, మాతృత్వము అంత రుచిగా తీయగా అలా ఉంటుంది. ఆ రుచి మనకు ఆ మాతృత్వం కలిగినప్పుడే మనకు అది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని దూరం చేసుకోకండి, అలాగే తల్లిదండ్రుల్ని పిల్లలు దూరం చేసుకోకండి. కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడుతున్నాయి? మొదట్లో మీరు మరి పిల్లలకు సమయం ఇవ్వరు, వృద్ధాప్యంలో వాళ్ళు మీకు సమయం ఇవ్వరు. కాబట్టి ఆ తల్లిదండ్రుల ప్రేమ, తల్లి ప్రేమ ముందుగా తల్లే ప్రధాన గురువు. కాబట్టి మొదటి స్థానం తల్లికి, రెండవ స్థానం తండ్రికి, మూడవ స్థానం గురువుకు, ఆ తర్వాతే దైవానికి 4వ స్థానాన్ని ఆపాదించారు. కాబట్టి తల్లి చాలా ఆదర్శంగా రోల్ మోడల్ లాగా ఉండాలి ప్రతి బిడ్డకు కూడా. అబ్బా నిజంగా అమ్మంటే మా అమ్మలాగే ఉండాలి అనేటటువంటి భావన కలగాలి తప్ప ఏదో తెలియనటువంటి వ్యతిరేక భావాలు కలిగితే మాత్రం మరి అటువంటి తల్లులు గుర్తింపబడరు. కాబట్టి చాలా హుందాగా, నిజాయితీగా, ధర్మంగా, దైవభక్తితో ఉన్నటువంటి తల్లులు చిరస్మరణీయము. అటువంటి తల్లులకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసినా తప్పు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మాతృ దినోత్సవము ఒక్కరోజు కాదు, ప్రతిరోజు జరుపుకున్నా మరేం పర్వాలేదు. కాబట్టి భగవంతుల్ని పూజించినా పూజించకపోయినా పర్వాలేదు, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మరీ ముఖ్యంగా తల్లిని పూజిస్తే మాత్రము ఈ దేశంలో, ప్రపంచంలో ఎన్ని నదులైతే ఉన్నాయో అన్ని నదుల్లో మునిగినటువంటి పుణ్యతీర్థ ఫలితము, అలాగే పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితము, అలాగే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలితము మన ఖాతాలో పడాలంటే ముందు తల్లిని గౌరవించాలి. అలా గౌరవించేటటువంటి బిడ్డల్ని తల్లిదండ్రులు కూడా గౌరవించాలి, గుర్తించాలి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని ఇద్దరిని కూడా మరి విడిచిపెట్టకుండా ఆ బంధానికి అంతటి ప్రాముఖ్యత ఇవ్వగలిగితేనే మరి మాతృ దినోత్సవానికి